నమస్కారం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ కేర్ ఒమేగా హాస్పిటల్లో ఉన్నాం. సో ఒమేగా హాస్పిటల్ అనగానే మనకు గుర్తొచ్చేది క్యాన్సర్. సో ఈ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనుకోవచ్చు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ టైం లాంజ్విటీ లాంచ్ చేశారు. ఈ లాంజ్విటీ లాంచ్లో జెన్యూన్ పరీక్షలు అంటే జెనెటిక్ పరీక్షలు చేస్తారు. ఈ జెనెటిక్ పరీక్షల వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ జెనెటిక్ పరీక్ష చేసుకుంటే ఏమేమి మనకున్న వ్యాధులు ఏమేమి ప్రిడిక్ట్ అవుతాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిహెచ్ మోహనవంశీ గారు, ప్రముఖ ఆంకాలజిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. రండి డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ కొత్తగా ఇది వింటున్నాము, లాంజ్విటీ లాంచ్ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది? లాంజివిటీ లాంచ్ అంటే మన సామాన్య ప్రజల యొక్క ఆయుర్దాయం అంటే జీవనకాలం పెరగడానికి ఉపయోగపడే లాంజ్ అనమాట. ఓకే. ఇందులో ఇప్పుడు మీరంతా రోజు చూస్తూనే ఉన్నారు, చాలామంది మొన్న మధ్య కూడా చూసాము, ఒక ట్యూటోరియల్ కాలేజీలో కోచింగ్ సెంటర్లో కూర్చున్నాడు, ఒక పిల్లవాడు టక్కన పడిపోయాడు. రోజు వింటూనే ఉన్నాము, చాలామంది డాన్స్ చేస్తున్నారు, సడన్లీ దే ఫెల్. యంగ్ పీపుల్, చిన్న ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా మన మధ్య స్కూల్కి వెళ్ళి వచ్చాడు, చనిపోయారు, హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్ అన్నారు, విత్ ఇన్ మినిట్స్ హీ డైడ్. అలాగే ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, పాలిటీషియన్స్ చిన్న వయసులోనే 43 ఏళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ అంతా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, సడన్గా వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఈ సడన్ కార్డియాక్ డెత్స్ ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సైన్స్లో ఒక గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. అదేంటంటే ఇవన్నీ కూడా జన్యుపరమైన మార్పుల వలన వస్తాయి. అంటే మనలో లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైలే అన్నిటికీ మూల కారణం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని ఎగ్జోమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఎగ్జోమ్స్ వెళ్ళి జన్యుపరమైన మార్పుల్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఆ జన్యుపరమైన మార్పుల్ని ట్రిగ్గర్ చేసి ఈ సడన్ కార్డియాక్ డెత్ కలిగిస్తుంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కలిగిస్తుంది, లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు ఏంటంటే మన బాడీలో మనందరికీ తెలుసు అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతుంది ఏంటంటే ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ అంటే మార్పుల వల్లనే ప్రతి ఇండివిజువల్కి ఆర్ ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ అఫ్లిక్టెడ్ విత్ క్యాన్సర్ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైన్స్ ఈజ్ నౌ ట్రైంగ్ టు ఐడెంటిఫై దీస్ మ్యూటేషన్స్. అంటే ఇప్పుడు ఏ క్యాన్సర్ పేషెంట్కైనా మనం ఈ మ్యూటేషన్ టెస్టింగ్ చేయించి ఫౌండేషన్ 1 టెస్టింగ్ అంటారు చేసేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఆ మ్యూటేషన్ కలిగిన ఏమైనా టార్గెట్ చేయగలిగిన డ్రగ్స్ ఉన్నాయో లేవో కూడా చెప్పేస్తున్నారు. ఆ డ్రగ్స్ ఇస్తే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక ముందు స్టెప్ అదేంటంటే ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మార్పుల్ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ ఈ లాంజివిటీ లాంచ్లో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ క్యాన్సర్ కారక జన్యువులు ఏవైతే మ్యూటేషన్స్ ఉన్నాయో వాటిని ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారు? ఎగ్జోమ్స్. ఆ ఎగ్జామ్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి? సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇతరత్ర చేంజెస్ వల్ల, ఆర్ జెనెటిక్ కాజెస్ వల్ల. ఆ ఎగ్జామ్స్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేస్తే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మొన్న మధ్య మీరు విన్నారా, మిస్టర్ బిల్ గేట్స్ గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పారు ఏమని, జిరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో అన్నారు, మీ హెల్త్ మీరు ఎలా కాపాడుకుంటారని వీరు అడిగిన క్వశ్చన్కి ఆయన రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటాను, అన్ని టెస్టులు చేయించుకుంటాను, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా గ్రెయిల్ అనే టెస్ట్ చేసుకుంటున్నాను. ఈ టెస్ట్ ద్వారా నార్మల్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేటివ్ మొడాలిటీస్తో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి వే బిఫోర్ చాలా ముందుగా క్యాన్సర్ రావటాన్ని గుర్తించి దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఈ టెస్ట్ ద్వారా ఒక ఇండివిజువల్కి కోలన్ క్యాన్సర్ వస్తుందని అంచనా వేశారనుకోండి, వెంటనే ఆ ఇండివిజువల్కి మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తుంటాం. నెలకు ఒకసారి ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ అంటారు. అంటే మోషన్లో బ్లడ్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటాం. అలా ఏదైనా ఉన్నట్టు ఐడెంటిఫై చేస్తే వెంటనే కొలనోస్కోపీ చేసుకొని దానికి కావాల్సిన కారణాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసేసుకుంటాం. లేదా 3 monthsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకొని ఏదైనా పాలిప్స్ కానీ ట్యూమర్ కానీ రావటాన్ని ముందుగానే పసిగట్టి దానికి వెంటనే సర్జరీ చేసేస్తే అది క్యూర్ అయిపోతుంది. మామూలుగా ఏమవుతుంది, మీరు చూసారు అనేక మంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లేట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేయబట్టారు. చాలా ఉదాహరణకు చాలామంది
పాలిటీషియన్స్, మూవీ ఆర్టిస్టులు, మిస్ సోనాలి బింద్రే, మిస్ మనీషా కొయిరాలా, మిస్టర్ మనోహర్ పారికర్, మిస్టర్ రిషి కపూర్, వీళ్ళంతా కూడా. అంతదాకా ఎందుకండి, ఐఫోన్ ఇన్వెంటర్ స్టీవ్ జాబ్స్ గారు కూడా 4th స్టేజ్ క్యాన్సర్లోనే డయాగ్నోస్ చేయబడ్డారు అండ్ ఈ జస్ట్ సర్వైవ్డ్ ఫర్ 6 months. ఫేమస్ మూవీ పర్సనాలిటీ మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్ సర్వైవ్డ్ ఫర్ అబౌట్ 2.5 years. 4th స్టేజ్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్తో డయాగ్నోస్ చేయబడ్డారు. వీళ్ళందరినీ ముందుగానే ఈ టెస్ట్ కనుక చేయించుకుంటే ఆ క్యాన్సర్ రావటాన్ని ముందుగా వస్తుందని తెలుసుకున్నట్టయితే క్యాన్సర్ వస్తున్నప్పుడే, రాకముందే, అర్లీ స్టేజ్లోనే మనం చేయగలుగుతాం. దీన్నే మనం ఒక 3 P'sగా డివైడ్ చేసాం. P అంటే ప్రెడిక్టివ్, ప్రమోటివ్, ప్రివెంటివ్. ప్రెడిక్టివ్ అంటే ఏంటంటే ప్రజలకు వచ్చే వ్యాధుల్ని ముందుగానే గుర్తించడం. అంటే జెనెటిక్స్ ప్రకారం, బిగ్ హెల్త్ డేటా ప్రకారం ఈ కొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి బారిన పడకముందే ఈ కీలక జన్యువులను ముందుగా గుర్తించి జాగ్రత్త పడటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ముందుగానే ఏవైతే జన్యుపరమైన మార్పులు వస్తున్నాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి జాగ్రత్త పడవచ్చు. రెండో, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందన్నారనుకోండి, వెంటనే తగు లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రస్యూటికల్స్, అనేక రకాల న్యూట్రస్యూటికల్స్ టు లోవర్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, టు రెగ్యులర్లీ ఇంక్రీజ్ ద ఎక్సర్సైజ్, యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ముందుగానే ఇచ్చి హార్ట్ అటాక్ రాకుండా చేసుకోవటం అనమాట. సో ఇదంతా కూడా ప్రెడిక్టివ్గా మనం ముందే తెలుసుకున్నట్టయితే ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. ప్రమోటివ్ హెల్త్ అంటే ఏంటంటే మన జీవితాన్ని ఆరోగ్యంగా జీవించడానికి ఎలా మలుచుకోవాలో ఇది తెలియజేస్తుంది. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవేవి ఉండాలి, ఈ అధునాతమైన జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఎలాంటి లైఫ్ స్టైల్స్ని అలవర్చుకోవాలి అనేది ఇది మనకు తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కావచ్చు, శరీరానికి కావాల్సిన పోషకాహారం కావచ్చు, సరి అయిన ఫిట్నెస్, అలాగే సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా ఇది మనకు సూచిస్తుంది. ఈ జన్యుపరమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి సరి అయిన విశ్లేషించి సరి అయిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనకిస్తుంది. ఇది ప్రమోటివ్ హెల్త్. ఇక మూడోది ప్రివెంటివ్ హెల్త్. అంటే వ్యాధి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవటం. అధునాతనమైన ఈ జన్యు పరీక్షల ద్వారా, అలాగే బ్లడ్ మార్కర్స్ ద్వారా వ్యాధి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. ఇది ప్రివెంటివ్. సో ప్రెడిక్టివ్, ప్రమోటివ్ అండ్ ప్రివెంటివ్, ఇది ఈ లాంజివిటీ లాంజ్ యొక్క మెయిన్ స్లోగన్. గారు మీరు చెప్తున్నారు ఈ టెస్ట్ ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ కానీ ప్రెడిక్ట్ చేయొచ్చు అని. ఇది కాకుండా ఇంకేదైనా ప్రెడిక్ట్ చేయొచ్చా? అనేక రకాలైన ఎయిల్మెంట్స్ని ఇది ప్రెడిక్ట్ చేస్తుందండి. ఉదాహరణకి బ్రెయిన్ ఎయిల్మెంట్స్, ఉదాహరణకి న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ అంటారు. అంటే రకరకాల డిసీజెస్ ఉన్నాయి. ఆల్జీమర్స్ డిసీజు, మల్టిపుల్ స్క్లిరోసిస్, ఏమయోట్రోపిక్ లేటరల్ స్క్లిరోసిస్, గిలియన్ బారీ సిండ్రోమ్ అని మధ్య రెగ్యులర్గా వింటున్నాం కదా, పూణేలోను ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసులు చూసాము. వీటన్నిటిని కూడా ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ న్యూ ఏజ్ జెనెటిక్ అనాలిసిస్తో ఎవరెవరు ఈ డిసీజెస్కి మనకి ప్రీడిస్పోజ్డ్గా ఉన్నారో తెలుసుకొని దానికి కావాల్సిన ఇంటర్వెన్షన్స్, అంటే ఏ రకంగా ఈ ప్రమోటివ్ హెల్త్ని ఉపయోగించి ఈ డిసీజెస్ని రాకుండా చేసుకోవచ్చో కూడా ఈ టెస్ట్ మనకు సూచిస్తుంది. డాక్టర్ గారు ఇంకా ఏ ఎలిమెంట్ ప్రెడిక్ట్ చేయగలుగుతారు? ఈ మధ్యకాలంలో చాలామంది కపుల్స్కి పిల్లలు లేకపోవడం ఒక చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రెడిక్టివ్ ఫెర్టిలిటీ జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా ఈ సమస్యకు సరి అయిన కారణాలని ఈ ప్రెడిక్టివ్ జెనెటిక్ స్క్రీనింగ్ అంచనా వేస్తుంది. కీలకమైన జన్యు వైవిధ్యాలని అంచనా వేయటం ద్వారా ఇది హార్మోన్ బ్యాలెన్స్ని, సంతానోత్పత్తి ఆప్టిమైజేషన్ని, గర్భధారణ ఫలితాలని మరియు దీర్ఘకాలిక పునరుత్పత్తి వంటి అంశాలని పూర్తిగా విశ్లేషించి ఏ రకమైన మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రస్యూటికల్స్, మెడిసిన్స్ వీళ్ళకి ఇవ్వాలో కూడా ఈ టెస్ట్ మనకు అంచనా వేస్తుంది. ఓకే, మీరు ఇంతకన్నా మీ జన్యు పరీక్ష గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుందో తెలుసుకుందాం సార్. ఫస్ట్ వెళ్ళి చూద్దాం. ఇదే మా లాంజివిటీ లాంజ్. వారు మిస్టర్ హను, అవర్ డైరెక్టర్ ఫర్ లాంజివిటీ లాంజ్. నమస్తే సార్. ఫైన్ సార్. సార్ ఈ లాంజివిటీ లాంచ్ గురించి మాకు వివరంగా చెప్తారా? Yes, thank you, Doctor. So longevity launch and this is the first time in India for a comprehensive actually understanding of your health. Okay. Health actually మనకి ప్రతి మనము జీన్స్ నుంచి మొదలవుతుంది మన హిస్టరీ మొత్తం లైఫ్ అంతా. ఫస్ట్ మనం ఏం చెప్తాం, యు ఆర్ యూనిక్లీ యూ అంటాం కదా. మన లాంటి వాళ్ళు ఇంక ప్రపంచంలో ఇంకెవరు లేరు. మన ముఖ కవళికలతో 7 ఉండొచ్చు, బట్ మన జీన్స్ ఉన్న వాళ్ళు మనం మాత్రమే కదా. సో మనం అది కనుక తెలుసుకుంటే దెన్ యాక్చువల్లీ హౌ వీ కెన్ బికమ్ బెటర్ ఇన్ లైఫ్ అనేది మనకి బేసిక్గా వస్తుంది. డాక్టర్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నారు.
ఆయన ఒకటే అన్నారు, హను ఇవన్నీ చూస్తున్నాను కదా, మన కనుక ప్రిడిక్ట్ చేస్తే ఎంత బాగుండిద్ది, ఎన్నో లైఫ్స్ మనం సేవ్ చేయొచ్చు కదా, మనకి ఇట్లాంటి టెక్నాలజీ మన ఇండియాలో ఎందుకు తీసుకురాకూడదు అన్నారు. ఫార్చునేట్లీ యాక్చువల్గాను మనము వీ జస్ట్ కొలాబరేటెడ్ విత్ వన్ కంపెనీ కాల్డ్ హెల్త్ సెంట్రిక్, విచ్ ఇజ్రాయెల్ బేస్డ్ టెక్నాలజీ, విచ్ ఇస్ డాక్టర్ రాబర్టో అని చెప్పేసి. తను యాక్చువల్గాను ఒక 15 years నుంచి డీప్ అనాలిసిస్ ఆన్ జెనెటిక్స్ ఓన్లీ, వాటి ఇంపాక్ట్స్ ఏంటి మన లైఫ్లో కంప్లీట్గా అనేది చేస్తూ ఉన్నాను అనమాట. చేసేటప్పుడు మేము యాక్చువల్గా వాళ్ళని కలిసాము, నేను డాక్టర్ గారు దుబాయ్లో కలిసాం. ఆయన యాక్చువల్లీ ఈజ్ అ కార్డియోవాస్కులర్ సర్జన్. ఆయన హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జెనెటిక్స్ బికాస్ వారికి పాలిసైథీమియా వీరా అనే మన హిమటలాజికల్ ప్రాబ్లం ఉండింది. అందులో రెడ్ బ్లడ్ సెల్స్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి ఆ రెడ్ బ్లడ్ సెల్ కార్పసెల్స్ బ్లడ్ వెసల్స్ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన పల్మనరీ థ్రాంబోఎంబాలిజానికి దారితీస్తుంది. ఆ కార్డియోవాస్కులర్ సర్జన్కి అది రియలైజ్ అయినప్పుడు హీ వాజ్ సో స్కేర్డ్. అప్పుడు జర్మనీలో ఒక జీన్ థెరపీ యూనిట్లో ఆయన జాయిన్ అయ్యి 1.5 years అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. తీసుకొని దెన్ హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జెనెటిక్స్. దెన్ హీ థాట్ వాట్ ఈస్ ద పాయింట్ ఆపరేటింగ్ ఆన్ దీస్ పేషెంట్స్. మనం దీని జన్యుపరమైన మార్పుల్ని ముందుగా గమనించి ఈ జన్యుపరమైన మార్పుల్ని ట్రిగ్గర్ చేసే ఎక్సోమ్స్ని మనం కనుక్కున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని, కార్డియోవాస్కులర్ డిసీజెస్, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంటు, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని ముందుగా గుర్తించినట్టయితే వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో వారే ఈ నామన్క్లేచర్ తీసుకురావడం జరిగింది. ప్రిడిక్ట్, ప్రమోట్ అండ్ ప్రివెంట్. అంటే ముందుగా ప్రెడిక్ట్ చేయటం, వీరికి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, ఈ జన్యుపరమైన మార్పు వీరిలో ఉంది, దానివల్ల వీరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, 76 రకాల క్యాన్సర్స్ని అది ప్రెడిక్ట్ చేస్తుంది. ప్రెడిక్ట్ చేసినప్పుడు అలాగే ఈ ఇండివిజువల్కి కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఈ చిన్న అమ్మాయికి ఫెర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు ఫ్యూచర్లో, ఇది కూడా ప్రెడిక్ట్ చేస్తుంది. క్యాన్సర్, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఇంక్లూడింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే ఎవరు రికవర్ అవుతారు ఫాస్ట్గా, ఇంజురీ అయితే ఎవరు ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇదే కాకుండా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లీడర్షిప్. సో ఈ నాయకత్వ లక్షణాలు, అంటే నాయకత్వ లక్షణాలు ఏంటండి, ప్రజల్ని తనతో పాటు తీసుకెళ్ళగలటం, తన ఉద్దేశాలని తన వ్యూహాలని ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పగలగటం, అలాగే వారిలో ఓపిక ఉండటం, ఒత్తిడిని ఎదుర్కోవటం. ఒత్తిడిని ఎదుర్కోవాలి కదా, కొన్నిసార్లు ఓటమి చెందుతారు, ఓటమి చెందగానే డిప్రెషన్కి అయిపోయి అదేకుండా ఆ ఒత్తిడిని ఎదుర్కొని మళ్ళీ ఒకసారి నిలదొక్కుని మళ్ళీ ప్రజల్ని తనతో పాటు తీసుకెళ్ళగలిగిన నాయకులు ఉన్నారు. ఉన్నాయి. 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, 1980లో మళ్ళీ షీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అగైన్. అది నాయకత్వ లక్షణం. మనిషిలో ఉన్న లోపాలే కాకుండా అంటే ఏ వ్యాధులు వస్తాయో అది కూడా చెప్పేస్తో పాటు మనిషి ఏమవుతాడో అన్న క్వాలిటీస్ కూడా బయటపెడుతున్నారు. మనకేంటంటే మనం ఈ రోజు పరిగెత్తుతున్నామండి, ఒక 10 kilometers వేగంతో పరిగెత్తుతున్నాం మనం, దాన్ని 15 kilometers ఎలా చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఎంత సక్సెస్ చేస్తున్నాను దాన్ని డబల్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఒక టెన్షన్ ఉంది, ఒక స్ట్రెస్ ఉంది, ఒక యాంగ్జైటీ ఉంది, ఒక ఇన్స్పిరేషన్, ఒక జనాల్ని ఒక తదైక్యంగా యాక్చువల్గా పడేయగలిగే ఒక శక్తి ఉండాలి కదా. ఇది 90% జీన్స్లో ఉందండి. సర్ప్రైజింగ్గా ఒక డోపమైన్ ఉంది. ఈ డోపమైన్ ఎక్కువ ఉన్న వ్యక్తులు విజన్ కానీ రెసిలియన్స్ కానీ డోపమైన్ నుంచి వస్తుంది. ఒక సెరోటోనిన్ చూసాను అనుకోండి, ఎంత రెసిలియన్స్తో పోరాడగలరు, ఎంత పడితే మళ్ళీ ఎగవగలరు అనేది సెరోటోనిన్ నుంచి బయటకు వస్తుంది. ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు తెలుసుకోవటమే కాదండి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవాలి. అది మోస్ట్. ఇప్పుడు ప్రజానాయకులే కాదండి, మన క్రికెట్ కెప్టెన్ ఉన్నారు రోహిత్ శర్మ గారు, చాలా చక్కగా మన లీడర్షిప్ తన క్వాలిటీస్తో మనకి ఛాంపియన్షిప్ గెలిపించారు. అంతకన్నా బాగా ఆడే క్రికెటర్స్ ఇండియాలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు గెలిపించలేకపోయారే. డాక్టర్ గారు అన్నట్లు ఇది ఇస్ నాట్ ఓన్లీ జెనెటిక్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వరల్డ్లో ఎక్కడా లేదు ఈ రకంగా కాంబినేషన్. ఇజ్రాయెల్లో చేస్తున్నారు, జెనెటిక్సే చేస్తున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు, Hanu, we will include the entire imaging technology into it. We will even including the PET MRI, everything, whatever is needed, all the science, we have integrated that into the system. మన లైఫ్ స్టైలే మనల్ని యాక్చువల్గా ఏ రకంగా మంచిగానో చెడుగానో తయారు చేస్తుంది. ఈ మంచిగా ఏం చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక్క తండ్రికి తల్లికి పుట్టిన 2 కొడుకులు సపరేట్గా ఉంటారు కదా, ఎందుకండి, బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అదర్వైజ్ జీన్ బేస్ ఈజ్ సేమ్, బట్ ఏ ఎగ్జామ్ యాక్చువల్గా పోతుంది, ఏ జీన్ మ్యుటేషన్ జరుగుతుంది అనేది ఆయన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. బేస్ జీన్స్ అక్కడికి వస్తాయి అన్నమాట. కాబట్టి మేము ఈ 4ను కలిపాం. కాబట్టి లాంజివిటీ సెంటర్ ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ ఉన్న కూడా వాళ్ళు కేవలం జెనెటిక్సే చేస్తున్నాం, మేము దానికన్నా ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి దట్ ఎంటైర్ టెక్నాలజీ అనేది మనం ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి హైదరాబాద్లో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ సైన్స్ ఈజ్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఆల్ దీస్ ఎక్విప్మెంట్, ఇప్పుడు
ఇప్పుడు మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకుంటారు. చేసిన తర్వాత కొన్ని సబ్జెక్టివ్ ఎర్రర్స్ ఉండొచ్చు టెక్నికల్గా. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ అండి. ఈ మన దగ్గర ఉన్న ఈ సెంటర్లో లాంజివిటీ లాంజ్లో ఉన్న మ్యామోగ్రఫీ మెషిను, సిటీ మెషిను, ఎంఆర్ఐ మెషిను, పెట్ సిటీ మెషిను, అలాగే సిటీ యాంజియో, ఇవన్నీ కూడా ఏఐ పవర్డ్. అంటే మీకు టెస్ట్ అయిపోగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ రేడియాలజిస్ట్ కూడా చూస్తారు దాన్ని, రేడియాలజిస్ట్ సబ్జెక్టివ్ ఎర్రర్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకున్న బిగ్గెస్ట్ డేటాతో మొత్తం అంతా థరోగా అనలైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది వితిన్ 5 minutes. ఏఐ పవర్తో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, మన భారతదేశంలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మ్యామోగ్రఫీ రికార్డింగు, రిపోర్టింగు, సిటీ స్కాన్ రిపోర్టింగు, ఎంఆర్ఐ రిపోర్టింగు, పెట్ సిటీ స్కాన్ రిపోర్టింగు, సిటీ యాంజియో అని చేస్తుంటాము, కర్నరీ యాంజియో, దాని రిపోర్టింగు, చాలా డేటా అది ఇవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఇంకొక పాయింట్ చెప్తలుచుకున్నాను డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి. 1 decade అండి, యూ విల్ సీ ఆల్ దీస్ థింగ్స్. యూజువల్ ఏజ్ 40 years అనుకోండి, ఆయన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, దురలవాట్ల వలన ఆ బయోలాజికల్ ఏజ్ 45 చూపించవచ్చు. అప్పుడు ఆ 45ని 40 ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్ విచ్, అంటే మనం ఏమి ఇంటర్వెన్షన్స్ చేయాలి, ఏం న్యూట్రిసూటికల్స్ ఇవ్వాలి, ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అవన్నీ కూడా వారికి సూచించి తద్వారా వారి ఏజ్ని 45 నుంచి 40కి తగ్గిస్తుంది. థెరపీస్ ఉన్నాయండి, దీనిలో చాలా ఉంది యాక్చువల్గా. ఇది కంప్లీట్ సైన్స్ అనమాట. ఇక్కడ మేము ఎలా చేస్తామంటే అండి, లాంజివిటీ లాంజ్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఒక్కటి ఇక్కడ సింబాలిక్గా మీరు కనిపిస్తుంది బ్లూ ప్రింట్ అండి. ది బ్లూ ప్రింట్ ఈజ్ అ కాంబినేషన్ ఇఫ్ యూ సీ ద ఎంటైర్ జెనెటిక్స్, బయోమార్కర్స్, ఇమేజింగ్, లైఫ్ స్టైల్ మొత్తం కలిపి మీ యునీక్ బ్లూ ప్రింట్ని ఫస్ట్ క్రియేట్ చేస్తామండి. ఒక్కసారి మనకు ప్రాబ్లం అర్థమైతే సగం సొల్యూషన్ మన చేతిలో ఉన్నట్లే. ఈరోజు ఆ ప్రాబ్లం తెలియకే కదా ఇన్ని ఇబ్బందులు అందరూ జనాలు పడుతుంది. కాబట్టి మనం కంప్లీట్ ఏమైందంటే బ్యూటిఫుల్ బ్లూ ప్రింట్ ఆఫ్ యూ అది ఫస్ట్ క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత దాని నుంచి ఏ రకంగా చేసుకొని ఆ బ్లూ ప్రింట్ని మనము మిమ్మల్ని శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, బ్యాలెన్స్డ్గా, మెంటల్, ఇది నథింగ్ విత్ ద డిసీజెస్. ఫండమెంటల్గా అదే ఇక్కడ. ఎప్పుడైనా మనం డిసీజ్ని ప్రివెంట్ చేయగలగాలి, మంచి హ్యాపీగా ఉండగలగాలి, లైఫ్లో ఫాస్ట్గా పని చేయగలగాలి. ఇప్పుడు అంటారు ఒక 16 hours ఒకరు చేస్తున్నారండి, ఆ 16 hours చేసే పని నేను 8 గంటలు చేయగలుగుతాను, నాకు 8 గంటలు మిగిలిపోయింది లైఫ్లో, నేను ఫాస్ట్గా చేయగలిగితే. దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ లాంజివిటీ లాంచ్. డాక్టర్ స్మిత, would you want to join us? Dr. Smita, actually, can you kindly just explain us on this, please? So this, ఇది మన బాడీలో హోల్ బాడీ డిపిక్ట్ చేస్తుందండి. దీంట్లో జీన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, హోల్ బయోకెమికల్ ప్రాసెస్ మన బాడీలో ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఎలా మెటబాలైజ్ అవుతుంది, హోల్ థింగ్ ఇస్ డిపిక్టెడ్ హియర్. ఇప్పుడు ఈ రెడ్ ఎక్కడెక్కడ చూస్తున్నారో దీస్ ఆర్ ఆల్ ద వేరియేషన్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అ బాడీ. ఎక్కడైతే గ్రీన్స్ చూస్తున్నారో దీస్ ఆర్ ఆల్ good, the mutation is good, so the process is happening normally. Ekkadaithe red undo, these are all variations which are not good. So what do we do for that? So I'll just explain 3 cycles andi ikkada. So if you take an example of folate foods, leafy vegetables nunchi, citrus food nunchi vastadi, then this has to convert it to 5-10 to methyl folate. This is very essential for our body, but this we don't get it from the food. In the process of conversion, ikkada meer oka red chusnaru, ikkada red, these are the 2 variations. Because of these 2 variations, and this is a real patient's map andi, so this doesn't get converted to this. So what do you do? Ilanti variations unnappudu how much ever you take this, you're not going to benefit. So atlantappudu manam idu direct ga ee particular supplement తీసుకుంటే we benefit out of it. And these are something which you can't detect in the routine biomarker testing. దీనికి genetic test లోనే మీకు ఇవన్నీ తెలుస్తుంది. This methionine అనేది మళ్ళీ it forms homocysteine, ఇది ఒక cycle. These 3 wheels are very important pathways in our body. When in this process ఈ methyl అనేది it will keep releasing అండి. So these methyls, they form epigenetics around our chromosomes, around our DNA, and protects the DNA. ఏంటంటే ఇప్పుడు this is defective ఉంది ఇప్పుడు, because we would have inherited that, or this would have been modified because of the food, because of the stress, because of the environmental toxins and everything. But if everything in our body is functioning well without any of these mutations, or if there is a mutation, if you are taking these supplements properly and all, ఈ methyl groups అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని డిఎన్ఏని ఇంటాక్ట్గా పెడుతుంది. These genes test can be done to everyone? There is no age limit? లేదండి, అందరికి చేయొచ్చు. ఇది యాక్చువల్గా పుట్టబోయే బేబీ ముందు కూడా చేయొచ్చు అండి, గర్భంలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఒక బేబీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ఏం చేస్తే మనకి ఏ రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్ పాజిటివ్గా ఉండిద్దా నెగిటివ్గా ఉండిద్దా? పాజిటివ్గా ఉంటే మంచిదే, నెగిటివ్గా ఉంటే దాన్ని ఏ రకంగా మార్చుకోవాలి,
మనం ఏమి తింటే ఇక్కడ మీరు చూసారనుకోండి, వైటమిన్ B12 ఉంది, ఇక్కడ డైరీ ఉంది, ఇంకోటి ఉంది, ల్యామ్ ఉంది, ఇంకోటి ఉంది. ఇది తిన్నామంటే యాక్చువల్గా మనకి ఈ ఎంజైమ్ ఇక్కడ యాక్చువల్గా వస్తుంది కాబట్టి మనం ఈ రోగాన్ని నివారించుకోవచ్చు. ఇది మనకి బాడీలో అబ్జర్వ్ అయిపోయింది, ఇది కాదు అని తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక మనకి చిన్న మ్యాప్ లాగా అనమాట, మన బాడీ మొత్తాన్ని ఒక మ్యాప్ లాగా చేసేసేసి ఏమేమి చేసుకుంటే మంచి జరుగుతుంది అది మొత్తం ఇక్కడ ఉంటుంది. బయోమార్కర్స్, జెనెటిక్స్, ఇమేజింగ్, లైఫ్ స్టైల్ చేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్ ఏమైందండి, మీకున్న మంచి జీన్స్ ఏంటి, మంచి కాని జీన్స్ ఏంటి, మీ ఏ ఏరియాలు మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఏరియాలు యాక్చువల్గా మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది ఈరోజు, ఇది మొత్తం మీకు తెలిసిపోయింది. ఇది మొత్తం ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఒక 1200 పేజ్ రిపోర్ట్ వస్తుంది. ఆ 1200 నుంచి మనకు అర్థమయ్యే భాషలో ఒక 15 పేజీల్లో మార్చుకొని ఒక కౌన్సిల్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం అనలైజ్ చేస్తారు దీన్ని. మనకు ఒకసారి యాక్చువల్గా ఇందులో తీసుకున్నాక మెంబర్షిప్, జస్ట్ లైక్ మీకు జిమ్ఖానా క్లబ్ లాగా దిస్ అ మెంబర్షిప్ ఫర్ ద నెక్స్ట్ 1 year. ఓకే, ఫర్ 1 year. 1 year అనమాట. ఈ 1 yearలో ఏంటంటే అన్ని సర్వీసెస్, సొల్యూషన్స్, కౌన్సిలింగ్, కంప్లీట్ ఫార్మసీ, మెడికేషన్ అన్నీ అండి. ఇప్పుడు మీరు హైయెస్ట్ లెవెల్ చూసారంటే స్ప్లెండర్ అని ఉంది మాకు ప్యాక్. దాంట్లో దేర్ ఆర్ క్లోజ్ అబౌట్ 80 కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ సెషన్స్ ఆల్ అక్రాస్ అనమాట. ఆ బయలాజికల్ ఏజ్లో ఎప్పుడైతే మనకు వచ్చిందో ఈ 12 months మనము తగ్గించడానికి ట్రై చేస్తామండి. తగ్గించిన తర్వాత 12th month మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఎపిజెనెటిక్స్ మీకు ఫస్ట్ ఎంత ఉండింది, తర్వాత ఎంత ఉండింది ఫండమెంటల్గా, అది కూడా యాక్చువల్గా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇది అండి, ఇది మెయిన్ కారిడార్ ఫర్ ఆల్ ది గెస్ట్ అకామిడేషన్ కంప్లీట్లీ. So they can stay also. They can stay overnight and all the boarding, lounging and all the services are available. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లయినా చనిపోవడం అంతే కదా, ఒక వ్యాధి వచ్చిందంటే చనిపోవడం అంతే కదా అన్నట్టు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చేసే ఈ టెస్ట్ వల్ల, ఈ ముందు ప్రొటెక్షన్ వల్ల మనకేంటంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అలాగే హెల్దీగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ ముందే కనుక్కున్నట్టయితే అసలు ఇంకా మనం దాని జోలు పోనక్కర్లే. ఖచ్చితంగా అండి, అసలు నో ఫియర్. చాలా ఖచ్చితంగా చెప్పారు మీరు. యాక్చువల్గా ఏంటంటే అందుకని ఈ రోజుల్లో అండి ఒక వర్డ్ బాగా పాపులర్ అవుతుంది ప్రపంచంలో, కాల్డ్ హెల్త్ స్పాన్ మోర్ దాన్ లైఫ్ స్పాన్. మన ఈరోజు ఇప్పుడు చూస్తుంటే ఈ కాలంలో కొంచెం మనకి జనాలు 70, 80, 90, 100 దాకా వెళ్తున్నారు. బాడీ యాక్చువల్గా మనం సరిగ్గా ప్రిజర్వ్ చేయగలిగితే 152 years బతకొచ్చు. ఇందులో ఆల్ ద థెరపీస్, ద ఎంటైర్ ఫేషియల్ హార్మోనైజేషన్ మీరు చూసారంటే అది కంప్లీట్ అది అనలైజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్, మీరు వాట్ ఎవర్ యాక్చువల్లీ యూ జస్ట్ థింక్ ఆఫ్ బ్యూటీ, ఆల్ దోస్ థింగ్స్ డీటెయిల్గా అనలైజ్ చేస్తారండి. ఇది ఇప్పుడు ఇక్కడ మొత్తం యాక్చువల్గా శాంపుల్ కలెక్షన్ ఏరియా అండ్ మల్టిపుల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇది చేస్తామండి ఇందులో. This is actually for that, so completely. Then you have ultrasound, mammo and all those things also for analysis, that is for imaging. Okay. PET CT, PET MR or the general MRI, all that happens in the ground floor. Ground floor, first floor racks jarugutundi. Idi entire cosmetology andi. So Omega is not only a cancer hospital. Actually from cancer it became multi-specialty. From multi-specialty it became longevity. Yes, wow. Longevity. Great. Very much for your valuable time, and you have a lot of patience to show us, because I think your genes are very good, that your personality you showed us everything very patiently and explained everything. Thank you very much. Definitely, yeah. Thank you so much. Thank you. Have a great day. Have a great day. Thank you. ఓకే వ్యూయర్స్, మరి విన్నారు కదండి ఈరోజు మన హెల్త్ కేర్లో మన డాక్టర్ మోహన్ వంశీ గారు చెప్పిన మాటలు ఎంత బాగుందో కదండి. లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకున్నట్టయితే అంటే మన లైఫ్ స్పాన్ని హెల్తీగా లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇవాళ హెల్త్ కేర్. నమస్తే.